అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం మనం ఇందాక. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. బ్రిడ్జ్ ఉంది ఇక్కడ, బ్రిడ్జ్ నుంచి ఇది వ్యూ. ఇది డ్యామ్ యాక్చువల్లీ. అసలు చూడండి ఎంత దూరం ఉంది అసలు నది. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రమేష్ మల్లిపూడి. After almost 2 weeks, we are going on a ride again. Let's go, guys. We already started very late. It's 6:45. But yeah, so we are riding towards Singur Dam. It's very short ride. Last 10 days తర్వాత మళ్ళీ డ్రైవ్ చేస్తున్నాను. ఐ థింక్ సో. ఇది 2 weeks తర్వాత 2-3 weeks మధ్యలో డ్రైవ్ చేస్తున్నా ఇది మళ్ళీ నేను. So basically the reason why I haven't went on any ride in the past 10-15 days is because like too much of rains in Hyderabad, Telangana, everywhere. So ఎక్కడికి పోలే లాస్ట్ 2 weeks నుంచి అయితే. ఇవాళ కూడా చిన్న రైడ్ ఇది, ఆల్మోస్ట్ ఒక 80-85 kilometers రైడ్ అంతే. సో ఆన్ ద వేలో ఒక సర్ప్రైజ్ చెప్తాను, అది దారిలో చెప్తాను, చూపిస్తా, చెప్పడం ఏం కాదు. బాగా పాతకాలంలో స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ ఒక 70 years హిస్టరీ ఉన్న ప్లేస్ అనమాట అది. ఇవాళ మనం సోలో రైడ్ చేస్తున్నాం. ఐ మీన్ రైడర్స్ ఎవరు లేరు. రాహుల్ అన్న వెంట్ సమ్వేర్, హీ వాజ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. సో ఐమ్ రైడింగ్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తేజ. సో వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాయిస్ అనేది చాలా క్లియర్గా ఉండొచ్చు, బికాస్ లైక్ మైక్ సెటప్ అనేది మార్చేసాను మొత్తం నేను. సో రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ DJI Mic Mini and camera also I changed it. Right now the camera which I am using is DJI Action 5 Pro. ఫ్యూల్ అనేది కొట్టించుకోవాలి మనం అయితేనే. లైక్ ఆల్మోస్ట్ 147 జరిగేసింది. సో వెళ్ళడానికి అయితే సరిపోద్ది అనుకుంటున్నా. ఏందో చింటూ అట్లా చేస్తారు మీరు, భయపెట్టారు కదా ఒక సెకండ్. బై ద వే థ్యాంక్స్. లాస్ట్ వీడియో ఏదైతే ఉండే మనకి కుంతల వాటర్ ఫాల్స్కి మంచి రీచ్ వెళ్ళిండే. యాజ్ ఫర్ మై ప్రీవియస్ వీడియోస్ ఇది బాగుండే రీచ్. నేను చెప్పినా కదా లైక్ మోటో వ్లాగ్ సెటప్ అనేది మొత్తం మార్చేసిన నేను. కెమెరా మార్చిన, మైక్ మార్చిన అని. సో ఒక 2-3 వీడియోస్ వరకు ఫ్రేమ్ సెట్టింగ్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో యాజ్ కరెక్ట్ ఫ్రేమ్, కరెక్ట్ సెటప్ ఏంటో తెలియాలంటే టెస్ట్ అనేది చేయాలి కదా. ఒక 2-3 వీడియోస్ తర్వాత తెలుస్తుంది మనకి ప్రాపర్గా. ఎందుకు వచ్చినారా ఈ రూట్లోకి నేను అసలు? ఫాగ్ పట్టేస్తుంది హెల్మెట్ లోపల. ఫాగ్ షీట్ పోయింది యాక్చువల్లీ, పాడైపోతే తీసేసినాను నేను. సో వేయించుకోవాలి ఇంకా. మనం వెళ్ళి చిన్న రైడే కాబట్టి సో అందుకని లేట్గా స్టార్ట్ అయ్యాం. నేను చెప్పిన ప్లేస్ సింగూర్ డ్యామ్ అన్నా కదా. సో అబౌట్ లైక్ అవర్స్ అదే చదువుతుండే ఏంటి దాని గురించి ఏముంటాయి అక్కడ అని చూస్తున్నప్పుడు సో ఐ గాట్ నో ఫ్యూ థింగ్స్ విచ్ ఈజ్ లైక్ సో ఆ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేసింది, ఐ మీన్ స్టార్ట్ చేసింది 1980s అంట. 1980s స్టార్ట్ చేస్తే 1998-99కి కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ ఇట్ టుక్ 20 years నియర్లీ. ఇది పెద్ద డ్యామేం కాదు మాలిన్, చాలా చిన్న డ్యామ్ ఇది. చాలా చిన్నదేం కాదు, చిన్న డ్యామే. బట్ 20 years ఇట్ టుక్ టు కన్స్ట్రక్ట్ అండ్ కంప్లీట్ ఇట్. అంటే కన్స్ట్రక్ట్ చేసిన స్టార్ట్ డేట్కి ఓపెనింగ్ డేట్కి ఇంత డిఫరెన్స్ ఉందన్నమాట. ద రీజన్ ఐమ్ సీయింగ్ ఇట్ ఈస్ ఎందుకు ఉన్నాయని చదువుతుంటే, సో ఒక్కసారి ఫుల్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత లాడ్జెస్ అనేది కొలాప్స్ అయిపోయిందంట. సో దానివల్ల చాలా డిలే అయినాయి అంట. చాలా యాక్చువల్లీ డ్యామ్ కన్స్ట్రక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా చాలా డిలేస్ వెళ్ళినాయి అంట. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్ ఎందుకు డిలే అయినాయి అని అన్నిసార్లుని. బట్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఫుల్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత లాడ్జెస్ అనేవి ఉంటాయి కొన్ని గేట్స్కి. వన్ సైడ్ లాడ్జ్ అనేది కొలాప్స్ అయిందంట. ద రీజన్ టు కన్స్ట్రక్ట్ దిస్ డ్యామ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇరిగేషన్ పర్పస్కి అండ్ ఎలక్ట్రిసిటీ పర్పస్ అండ్ డ్రింకింగ్
వాటర్ పర్పస్కి కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్ అనమాట ఇది ఏరియాలో. ఇఫ్ యూ వోంట్ బిలీవ్, ఆల్మోస్ట్ లైక్ 10 TMC వాటర్ సప్లై జరుగుద్దంట సింగూర్ డ్యామ్ నుంచి హైదరాబాద్కి. 10 TMC వాటర్ యూనిట్స్ అంటే ఇట్స్ ఎ హ్యూజ్ యాక్చువల్లీ. అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ దట్ ప్లేస్. కొంచెం మంచి లొకేషన్స్ ఉంటాయి కూర్చొని స్పెండ్ చేయడానికి. సో దెర్ ఈజ్ నో ఎనీ ఫెసిలిటీస్ టు అలా అట్లాంటివి ఏం లేదు, కానీ అక్కడ జస్ట్ వెళ్ళి కాసేపు కూర్చొని ఆ నేచర్ ఎంజాయ్ చేస్తూ ఉండి వచ్చేయచ్చు అంట. బాగుంటాయి ప్లేస్ లొకేషన్స్ అంట. నేను వెళ్ళేది ఫస్ట్ టైం కాబట్టి తెలియదు. సో జనరల్గా చూడడం బట్టి ఫోటో తెలిసింది నాకు అది. లైక్ మనం వైజాగ్ కాలనీ వెళ్ళినప్పుడు ఫ్రెష్గా ఫిషెస్ పట్టి వండేసి ఇస్తారు కదా, అట్లా సేమ్ ఫెసిలిటీ ఇక్కడ కూడా ఉంది అంట. ఫ్రెష్గా ఫిష్ ఫ్రై దొరుకుద్ది. చూద్దాం, మనకు కుదిరితే ఫిష్ ఫ్రై తీసుకుందాం. మనం ఇప్పుడు హైవేకి టచ్ అవుతున్నాం అనమాట. అదిగదిగో హైవే వచ్చింది. ఇదే ప్రాబ్లం, లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల ఈ ట్రాఫిక్ని అవాయిడ్ చేయలేం. ఇది కొత్త ఫ్లైఓవర్ ఐ థింక్. యా, అదే ఫ్లైఓవర్ సంగారెడ్డికి పటాన్ చెరువు దగ్గర నుంచి ముందు ఫ్లైఓవర్ ఐ థింక్. సో 2 వీలర్స్ వెళ్తాయా లేదా అని చెక్ చేస్తుండే, వెళ్తున్నాయి. నైస్ రా. పెద్ద స్పీడ్ ఏం కొట్టాయి, ఇట్లా మనం 80sలో వెళ్తున్నాం. అరే, బైక్ సైడ్ నుంచి వెళ్ళాలరా, అన్ని సైడ్ నుంచి 4 వీలర్స్ వెళ్ళిపోతుంటే మీరు. సార్ టోలే కాదు ఇది. అబ్బా, వినాయకుల్ని చూడండి ఎన్ని ఉన్నారు. బాబా 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 బాబా. వినాయక చవితి వస్తుంది కదా యాక్చువల్లీ. సో వచ్చే వెడ్నెస్డే వినాయక చవితి. సో నైస్. వావ్. ద సాడ్ పార్ట్ ఇస్ వినాయక చవితి రోజు కూడా వర్క్ చేయాలి మనం. ఏంటండి, మూవీలు చూసారా? వాట్ అండ్ కూలీ చూసే ఉంటారులే అండి. ఏం సినిమా బాగుంది కమెంట్లో చెప్పండి, జెన్యున్గా చెప్పండి. ఎన్టీఆర్ అని నిరగదీశాడా వార్ 2లో? అనిరుద్ మ్యూజిక్ చిత్తకొట్టాడా? ఆ పైనుంచి వెళ్ళిన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో బాగుంటుంది రోడ్. అది గుర్తుందా మీకు? కోవలస్ ఫోర్ట్ రైడ్ చేసినప్పుడు ఆ రోడ్లోనే వెళ్ళాం మనం. ఆవిడ అమ్మ ట్రాఫిక్. ఇదే రోడ్లో ఇంకొక మనం 29 కిలోమీటర్స్ వెళ్తే నేను చెప్పిన సర్ప్రైజ్గా అనిపిస్తుంది. చాలామందికి ఆ ప్లేస్ తెలియకపోయి ఉండొచ్చు, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్లేస్ యాక్చువల్లీ. మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఫాగ్ లైట్స్ వేయించాను నేను యాక్చువల్లీ. చాలా బాగా వచ్చాయి. సేమ్ లైట్స్ లాస్ట్ వీడియోలో అన్న చూపించాడు కదా, అన్న వేయించుకున్నాడని, రాహుల్ అన్న. సేమ్ లైట్స్ సూపర్ క్రేజీ ఉన్నాయి. లైటింగ్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది అబ్బా నైట్ రైడ్ చేయడానికి. మన తోటి రైడర్స్ ఎవడో వెళ్తున్నారు, అన్ని BMWలు, హార్లీ డేవిడ్సన్లు. మ్యాన్ జూమ్, సీ ద బైక్స్. Two Harley Davidson and 1 BMW. Damn. But Triumph is the best.
వీటికి అట్లా ఈ బండి కాబట్టి కంపేర్ కాదు, కానీ ఆ రేంజ్ బైక్స్ కూడా ఉన్నాయి ట్రైంప్లోని. దుమ్ము దులిపే బైక్స్ అవి. వస్తా రోడ్డు బాగాలేదు ఇక్కడ. అబ్బా ఇప్పుడు దొరికింది భయ్య మంచి కొంచెం స్మూత్గా వెళ్ళే రోడ్డు. కాసేపు అన్నాను. వన్ కిలోమీటర్ ఫర్ సదాశివపేట ఇక్కడ ఉంది. బట్ యాక్చువల్గా అయితే మనం ఇంకా వెళ్ళాలి కొంచెం. ఒక 3.4 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం వెళ్ళే ప్లేస్కి అయితే. జహీరాబాద్. జూమ్ 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 సీ ద లొకేషన్ యాక్చువల్లీ. ఈ రోడ్డు ఎలా తగలడచ్చు. ఇక్కడ నుంచి ఒక 2.7 కిలోమీటర్స్ ఉంది మనం వెళ్ళే ప్లేసు. నాకు ఇలాంటి చెట్లు, 2 సైడ్ల చెట్లు ఉండి మధ్యలో రోడ్డు ఉంటుంది చూసావా, ఇలా ఇప్పుడు మీరు చూస్తుంటే ఇలా ఆర్చ్గాని క్రియేట్ అవుతుంది. చాలా బాగుంటుంది చూస్తే. నాకు బాగా నచ్చుతుంది. ఆంధ్ర సైడే ఎక్కువ ఉంటాయి ఇలాగా. సో ద ప్లేస్ ఇట్ ఈస్ దిస్ చంద్రప్ప హోటల్. చూస్తే హోటల్లో లేదు కదా, బట్ ఇది హోటల్ అనమాట. పాతకాలం కాకా హోటల్స్ ఉంటాయి కదా, అట్లా ఉందా. లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, సో బేసిక్లీ ఇది చంద్రప్ప హోటల్. ఆల్మోస్ట్ 70 to 80 years ఓల్డ్ హోటల్ అనమాట ఇది. ఇక్కడ చాలా ఫేమస్ పూరి. సో ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేసి సింగూర్ డ్యామ్కి వెళ్దాం. దిస్ ఈస్ ద ప్లేస్ ఐ వాంట్ టు టెల్. దిస్ ఈస్ ద సర్ప్రైజ్ ఐ వాంట్ టు సే యాక్చువల్లీ. సి జస్ట్ లుక్ అట్ దిస్. పాతకాలం కాకా హోటల్స్ ఉంటాయి కదా, పక్క అలా ఉంది కదా. ఇంటూ మాట్లాడుకుందాం. ఇక్కడ ఫేమస్ ఏంటి? పూరి. పూరి ఫేమస్. ఇంకా ఇడ్లీ, వడ, దైవడ కూడా ఫేమస్. సుశీల అంటే సుశీల ప్యాలతో చేస్తారు. అవుతుంది లోపల. ఓకే, సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది హోటల్? 60 సంవత్సరాల నుంచి. 60-70 సంవత్సరాలు అయిందా? 70 సంవత్సరాలు. ఇక్కడే మీరు పేరు ఉండదండి హోటల్. చంద్రప్ప హోటల్ అంటే మా ఫాదర్. నైస్. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా చేస్తున్నారని. వీళ్ళు మొత్తం కట్టెల పొయ్యి మీద కాలుస్తున్నారు అనమాట. సో పూరి, ఇది వడలు. నైస్. ఏం పేరు అన్న? ఓకే. సో మొత్తం అంతా కూడా కట్టెల మీద కాలుస్తారు. నైస్. ఓ, సో ఇది సాంబార్ బొగ్గుల మీద కాలుస్తున్నారంట. సో మొత్తం అథెంటిక్ ఉంది, అస్థెటిక్ ఓల్డ్ టైప్. లిటరలీ ఇట్స్ లైక్ ఫీలింగ్ లైక్ ద ఓల్డ్ ఏజ్ వైబ్స్ ఉంటాయి కదా, ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ టేస్ట్ చేసే చెప్పాలి ఎట్లా ఉంటుంది అనేది ఇంకా. సో నైస్. మొత్తం అంతా కూడా ప్రాపర్ ఓల్డ్ స్టైల్. సో పూరి ఇది. సో టేస్ట్ చూసి ఎట్లా ఉందో చెప్పాలి. బాగుందబ్బా కర్రీ, బాగుంది, పూరి బాగుంది, సూపర్. మా చెప్పేలా ఉంది? డిఫరెంట్ టేస్ట్ ఉంది. బాగుందా? నచ్చింది? పోతీయా? సో ఇటు సైడ్ ఇల్లులు కూడా అట్లానే ఉన్నాయి ఆల్మోస్ట్. చాలా ఊర్లోకి వెళ్ళి చూస్తే పాతకాలం ఇల్లులు ఉంటాయి కదా, అట్లానే ఉన్నాయి ఇల్లులన్నీ కూడా. ఎలా అని చెప్పు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కట్టండి. అంత ఓపెన్ ఏం చెప్పలేం కానీ బట్ ఓకే, ఆ ప్రైజెస్కి అది వర్త్.
అథెంటిక్గా ఉందా? అథెంటిక్గా ఉంది కొంచెం. ప్లేస్ కూడా అథెంటిక్గా ఉందా? ప్లేస్ కూడా అథెంటిక్గా ఉంది. అదండి రివ్యూ కూడా ఇచ్చేసాడు మనవాడు అథెంటిక్గా ఉందని. నేను కూడా అదే చెప్తాను, గ్రేట్ అని చెప్పను కానీ ఇట్స్ ఎ గుడ్ ప్లేస్, అంటే వచ్చినంత ట్రై చేయొచ్చు అన్న ప్లేస్ అనమాట. పూరి అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. రెగ్యులర్గా మనం సిటీస్లో తింటున్నాం కదా, బాగానే ఆయిల్ గ్రీజీగా ఉంటుంది, అట్లా కాకుండా బాగుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ప్లేస్ అండి. ఇదే సర్ప్రైజ్ నేను చెప్దాం అనుకుంది మీకు. సో గుడ్ వన్. ఇక్కడ నుంచి సింగూర్ డ్యామ్ ఒక 15 to 18 kilometers ఉంది. సో వెళ్దాం అక్కడికి, లెట్స్ గో దేర్. బాగుంది బ్రేక్ఫాస్ట్, ట్రై చేయొచ్చు. గాయస్, శివాజీ మహారాణా ప్రతాప్ ఒక విలేజ్ ఏరియాకి ఎంటర్ అయ్యాం మళ్ళీ మనం. ఆన్ రిమోట్ ప్లేసెస్, అటు సైడ్ మొత్తం పొలాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి. ఐ థింక్ ఇవి పత్తి అనుకుంటున్నాను నేను, దూది తోటలు. లొకేషన్ బాగుంది, రోడ్ కూడా బాగుంది. This is the view, top view I'm doing, hovering on the bike right now. దాన్ని చూడు ఎలా ఎగురుతుందో. సో గైస్, మనం అయితే ఈ ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ ఇది డ్యామ్ యాక్చువల్లీ. మీరు చూసారు, ఒక హైవే రోడ్ అనుకో, బ్రిడ్జ్ అది వెళ్తుంది. వాటర్ ఫ్లోయింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది, ఇఫ్ యూ కెన్ సీ, చూడండి. సో అలా వచ్చి కింద నుంచి అలా పైకి ఎక్కాం. సమ్ పీపుల్ కేమ్ అండ్ లంచ్ చేస్తున్నారు ఇక్కడ, ఫుడ్ తెచ్చుకొని. సమ్ బైకర్స్ కూడా వచ్చారు, కిందకి దిగారు, అక్కడ ఉన్నారు అనుకుంటా వాళ్ళు, కిందకి దిగచ్చు. బట్ వాటర్ అయితే ఫుల్ నిండిపోయి ఉంది, జస్ట్ బికాస్ ఆఫ్ వర్షాల వల్ల అనుకుంటా. ఫుల్ వాటర్ ఫ్లో ఉంది. అండ్ మధ్యలో బోటింగ్స్ ఉన్నారు, లైక్ చేపలు పట్టేవాళ్ళు అనుకుంటా, ఫిషర్మెన్స్. లోపలికి వెళ్ళలేదు బేసిక్గా బ్రిడ్జ్ నుంచి. నైస్ లొకేషన్ మ్యాన్. ఇక్కడ చూడండి మొత్తం గుడ్ ప్లేస్. వచ్చి కాసేపు అలా కూర్చొని వెళ్ళొచ్చు. మంచి చిల్ అయ్యే ప్లేస్ బేసిక్గా బాయ్స్కి ఇది, నిజంగా చెప్పాలంటేనే. వస్తున్నప్పుడు ఒక నెమలి కనిపించింది, అబ్బా పెద్దగా ఉంది, మంచిగా ఉండే నెమలి. ఇక్కడికి వెళ్ళి చూద్దాం. నెమలి సౌండ్, అరుస్తున్నాయి, ఎక్కడ ఉన్నాయి ఇక్కడ. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్లేస్ మ్యాన్. పైకి ఎక్కి చూద్దామా? ఇక్కడ రాక ఎక్కడానికి ఉంది. ఓ, స్టెప్స్ ఉన్నాయి కింద నుంచి. ఇది లాక్స్ ఉన్నాయి ఇవన్నీ. అసలు చూడండి ఎంత దూరం ఉందో అసలు నది. ఇక్కడ నుంచి ఉంది చూడండి వాటర్. మెయింటైన్ చేయట్లేదు ఇది అసలు. ఇది అంతే, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ చూడండి తుప్పెట్టుకుపోయి ఉన్నాయి. అసలు క్లీన్ చేయక, నీట్గా మెయింటైన్ చేయక, అసలు బోర్డు కానీ ఏది లేదు. మేబీ అవతల సైడ్ ఏమన్నా ఉందా? అవతల సైడ్ బిల్డింగ్ ఉంది, మేబీ అవతల సైడ్ నుంచి ఏమైనా మెయింటెనెన్స్ ఉండొచ్చేమో. ఇతల సైడ్ నుంచి అసలు ఏం మెయింటెనెన్స్ లేదు. ప్లేస్ అయితే చాలా బాగుంది ఫర్ ఎ బైకర్స్. బాయ్స్కి అయితే బెస్ట్ ప్లేస్ ఇది, చిల్ అవ్వడానికి చెప్పండి నిజంగా. మంచి 2-3 కూర్చొని చిల్ అయ్యి ఫ్రెండ్స్ తోటి 1 గంట 2 గంటలు శుభ్రంగా వెళ్ళొచ్చు ఈవినింగ్ టైం వచ్చి. చాలా బాగుంది ప్లేస్ అయితేనే. అండ్ వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంది లిటరలీ.
వర్షాల వల్ల అనుకుంటా. బట్ యా ఫుల్ గ్రీనరీతో నిండిపోయి ఉంది. నెమళ్ళు ఉన్నాయి చాలా చోట్ల. ఇక్కడ చాలా నెమల్ సౌండ్స్ వినిపిస్తున్నాయి, పికాక్ సౌండ్స్. వస్తున్నప్పుడు దారిలో పికాక్ ఎదురైంది. ఫుటేజ్ రికార్డ్ అవ్వలేదు. దాట్ వాజ్ అ బ్యాడ్ లక్. ఐ కాంట్ సే ఎనీథింగ్. ఇది కిందకి దిగుతున్నాం ఇప్పుడైతే. సో దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ హ్యూర్. సీ దిస్. ఫుల్ గాలి వేస్తుంది అబ్బా. యూ కెన్ సీ హియర్ ద సౌండ్ ఆఫ్ ద విండ్ ఆల్సో ఐ థింక్. టెల్ యువర్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. అంటే బాగుంది చాలా. యాక్చువల్లీ ఇది ఎందుకు ఫేమస్ చేయలేదో మరి అర్థం కావట్లేదు. జనాలు రావచ్చు, చూడొచ్చు. వర్తి అన్న రావడానికి 1-2 గంటలు డ్రైవ్ చేసుకుని. సూపర్ వర్తి. నేను అప్పుడు ఇందాక వరకు రోడ్డు అది చూసి అమ్మ ఇదేంద్రా బాబు అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి అమ్మయ్య బాగానే రిఫ్రెష్మెంట్ దొరికిందిరా బాబు అనుకున్నాను. థ్యాంక్స్ మ్యాన్. సో బేసిక్లీ ఇక్కడ ఫిషెస్, ప్రాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. మనం ఇప్పుడు ఒక పాంప్లెట్ ఫిష్ అండ్ ప్రాన్స్ తీసుకుంటున్నాం. సో ఫిషెస్ చూస్తే మీరు ఇవన్నీ ఫ్రై చేయడానికి పెట్టారు ఇక్కడ. మనం ఒక ఫిష్ వేయించుకుంటున్నాం ఆల్రెడీ. అండ్ ఒక 3 kilos ఆఫ్ ప్రాన్స్ ప్యాక్ చేపిస్తున్నాం ఇంటికి యాక్చువల్లీ. బట్ యా, సో ఇది విట్టల్ ఫిష్ హోటల్ అని ఇక్కడ సింగూర్ ఏరియా. ఇది చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ. సో నేను తీసుకున్న ఫిష్ కిలో 1 kilo 250 grams సంథింగ్ ఎంత ఉంది. అండ్ దట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 150 rupees విత్ కుక్ చేసి ఇచ్చేయడానికి ఓన్లీ. సో యా, మన ఫిష్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ అవర్ ఫిష్ ఫ్రై. నేను చెప్పిన ఫిష్ ఇదే, ఇప్పుడు ఫ్రై చేసి ఇచ్చారు. మన వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేసేసాడు. ఎలా ఉందిరా? బాగున్నా. మనోడికి నచ్చేసిందండి ఆల్రెడీ. సో లెట్స్ కుమ్మేద్దాం పదండి. ఫిష్ ముక్క అయితే బాగా డీప్ ఫ్రై అయింది చూడండి. క్రేజీ ఉంది, ఘాటు ఉంది అబ్బా, ముళ్ళు తక్కువ ఉంది. లుక్ అట్ దాట్ డ్యామ్. గేట్స్ ఓపెన్ అయి ఉన్నాయి, వాటర్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఓ వండర్ఫుల్. There are some people doing fishing here, right? Wow, man, beautiful. కిందకి రావడం వర్ది. See how beautiful it is. డ్యామ్ గేట్స్ కొన్ని ఓపెన్ అయి ఉన్నాయి, అన్నీ కాదు. సో వాటర్ ఫ్లో అయితే చాలా బాగానే ఉంది. సో దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ ద బిలో. దట్ వాస్ ద డ్యామ్. అరౌండ్ ఐ థింక్ 17 or 19 గేట్స్ ఉన్నాయి అన్నమాట దీనికి. So this is all about this block, and this is the down view from the dam. 17 gates ఉన్నాయి దీనికి. So yeah, that's all about today. I'm closing this vlog here. See you in the next one. By the time, thank you so much. Thank you for watching. Please like, share and subscribe. Signing off, Ramesh Mallipodi. Please enjoy the views.